ఈరోజు మనం ఢిల్లీ సుల్తానుల చరిత్రలోని ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని పరిశీలిస్తున్నాం. మన ముందు అల్లావుద్దీన్ ఖిల్జీ పరిపాలనకు సంబంధించిన కొన్ని పత్రాలున్నాయి. అవును. అసలు చరిత్రకారులు అతని పాలనాకాలాన్ని ఖిల్జీ సామ్రాజ్యవాదం అని ఎందుకు పిలుస్తారో, ఆ సంస్కరణల వెనుకున్న అసలు లక్ష్యమేంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అతని ప్రధాన లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. అదేంటంటే ఉలేమాలు అంటే మత పెద్దలు, అలాగే సర్దార్లు అంటే ప్రముఖులు, వీళ్లెవరి ప్రమేయం లేని ఒక బలమైన కేంద్రీకృత ప్రభుత్వాన్ని స్థాపించడం. తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అతను దైవ దత్తాధికారం అనే సిద్ధాంతాన్ని ఉపయోగించుకున్నాడు. తనను తాను భూమిపై దేవుని నీడగా ప్రకటించుకున్నాడు. సరే, దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. ఒక పాలకుడు తన అధికారాన్ని సుస్థిరపరుచుకోవాలంటే మొదట సైనిక సంస్కరణలు చాలా కీలకం కదా? ఖచ్చితంగా. మరి ఈ విషయంలో అల్లావుద్దీన్ ఎలాంటి చర్యలు తీసుకున్నాడు? ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం మొదలవుతుంది. ఢిల్లీ సుల్తానులలోనే మొట్టమొదటిసారిగా ఒక శాశ్వత సిద్ధ సైన్యాన్ని అంటే స్టాండింగ్ ఆర్మీని ఏర్పాటు చేసింది. అతనే మొట్టమొదటిసారిగా. అంటే అప్పటివరకు అలా లేదనమాట? లేదు. అంతేకాదు, సైనికులకు జీతాలను జాగీర్ల రూపంలో కాకుండా నగదు రూపంలో చెల్లించడం ప్రారంభించాడు. నగదు రూపంలో జీతాలివ్వటం ఆ రోజుల్లో ఇది చాలా పెద్ద మార్పు గదా? చాలా పెద్ద మార్పు. దీనివల్ల సైన్యంపై సుల్తాన్కు పూర్తి నియంత్రణ ఉంటుంది. ఉంటుంది, నిజమే. మరి సైన్యంలో అవినీతి ఉంటుంది గదా, దాన్ని అరికట్టడానికి ఏమైనా ప్రత్యేక చర్యలు తీసుకున్నాడా? అవును, తీసుకున్నాడు. దానికోసమే 2 ప్రత్యేక పద్ధతులను ప్రవేశపెట్టాడు. గుర్రాలకు దాగ్ అంటే ముద్రలు వేయడం, దాగ్, మరియు సైనికుల వివరాలను నమోదు చేసే హులియా విధానం. హులియా అంటే వాళ్ల రూపురేఖలన్నీ నమోదు చేయడమా? సరిగ్గా అదే. వాళ్ల శారీరక వర్ణన అంతా రికార్డ్ చేసేవారు. దీనివల్ల సైన్యంలో మోసాలను, అవినీతిని చాలా వరకు అరికట్టగలిగాడు. సరే, ఇంత పెద్ద సైన్యాన్ని పోషించాలంటే అంటే ఖజానాకు భారీగా ఆదాయం రావాలి కదా? అవును. మరి రెవెన్యూ సంస్కరణల సంగతేంటి? ఆ విషయంలో కూడా అతను చాలా కఠినంగా వ్యవహరించాడు. భూమిని కొలిచి దాని ఆధారంగా పన్ను విధించిన మొదటి సుల్తాన్ కూడా అతనే. ఓ, అంటే శాస్త్రీయంగా అనమాట. ఒక రకంగా అంతే. పన్ను బకాయిలను వసూలు చేయడానికి దివాన్-ఇ-ముస్తఖ్రాజ్ అనే ఒక ప్రత్యేక శాఖను కూడా ఏర్పాటు చేశాడు. దివాన్-ఇ-ముస్తఖ్రాజ్? అవును. అంతేకాదు, పన్ను వసూలు చేసే మధ్యవర్తుల విధానం అంటే ట్యాక్స్ ఫార్మింగ్ను పూర్తిగా రద్దు చేశాడు. మరి పన్నులు ఏ స్థాయిలో ఉండేవి? ప్రజలు భరించగలిగేలా ఉన్నాయా? అస్సల్లేదు. పన్నుల భారం చాలా అంటే చాలా ఎక్కువగా ఉండేది. పండించిన పంటలో 50%. 50%? సగం పంట ప్రభుత్వానికేనా? అవును, 50% భూమిశిస్తుగా నిర్ణయించాడు. దాంతోపాటు ఘరీ అంటే బృహపన్ను మరియు చరాయ్ అంటే పశువుల మేతపై పన్ను వంటివి కూడా విధించాడు. బాబోయ్, ఇక్కడే అసలు విషయం మొదలవుతున్నట్టుంది. ఒకవైపు సైనికులకు నగదు జీతాలు, మరోవైపు ప్రజలపై ఇంత అధిక పన్నులు. అవును. ఈ రెండింటినీ సమతుల్యం చేయడానికి అతను మార్కెట్ను ఎలా నియంత్రించాడు? ఎందుకంటే సైనికులకు జీతాలు తక్కువిస్తే వాళ్లు బ్రతకాలి కదా? సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. అతను ప్రవేశపెట్టిన మార్కెట్ సంస్కరణలు చరిత్రలోనే చాలా ప్రసిద్ధి చెందాయి. మీరన్నట్టు తక్కువ జీతాలతో సైనికులు జీవించాలంటే నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులో ఉండాలి. కరెక్ట్. అందుకే అన్ని వస్తువుల ధరలను ప్రభుత్వమే నిర్ధారించింది. అన్ని వస్తువుల ధరలనునా? అంటే ధరల నియంత్రణ కోసం ఒక పూర్తి వ్యవస్థను ఏర్పాటు చేశాడనమాట. అవును. దివానే రియాసత్ అనే ఒక కొత్త శాఖను సృష్టించి దానికి మాలిక్ ఖబోల్ను అధిపతిగా నియమించాడు. దివాన్-ఏ-రియాసత్. అలాగే షెహనాయి మండి అనే ప్రత్యేక మార్కెట్లను ఏర్పాటు చేసి వాటిపై ఒక అధికారిని కూడా నియమించాడు. మరి వ్యాపారులు మోసం చేస్తే, అంటే తూకాల్లో తేడా వస్తే? అలాంటి వాళ్లకు చాలా కఠినమైన శిక్షలు విధించేవాడు. ఎంత తక్కువ తూస్తే వాళ్ల శరీరం నుంచి అంత మాంసం కోయమని ఆదేశించేవాడని కూడా చెబుతారు. అమ్మో, అంత క్రూరంగానా? దానివల్ల మార్కెట్లో భయం ఏర్పడింది. ఎవరూ మోసం చేయడానికి సాహసించేవారు కాదు. ఓకే. అంటే సైన్యం, పనులు, మార్కెట్ ఒకదానికొకటి గొలుసుకట్టులా ఉన్నాయి. మరి వీటన్నిటి అర్థమేమిటి? ఇంత కఠినమైన కేంద్రీకృత పాలన తర్వాత ఏమైంది? అల్లావుద్దీన్ తర్వాత అతని కుమారుడు ముబారక్ ఖిల్జీ అధికారంలోకి వచ్చాడు. ముబారక్ ఖిల్జీ. కాని అతను తన తండ్రికి పూర్తి భిన్నం. అధికారంలోకి రాగానే అల్లావుద్దీన్ ప్రవేశపెట్టిన ఈ కఠినమైన నియమాలన్నింటినీ రద్దు చేసేశాడు. అన్నింటినీ రద్దు చేశాడా? ఎందుకు? అతను చాలా బలహీనమైన, విలాసవంతమైన పాలకుడు.
ప్రజలకు ఉపశమనం కలిగించాలనో ఏమో ధరల నియంత్రణ ఎత్తివేశాడు. అంతేకాదు తనను తాని ఖలీఫాగా ప్రకటించుకున్నాడు. అంటే ఆ కఠినమైన వ్యవస్థ ఎక్కువ కాలం నిలబడలేదన్నమాట. నిలబడలేదు, అస్సలు నిలబడలేదు. ముబారక్ ఖిల్జీ ఒక బలహీనమైన పాలకుడు. ఎంతకాలం పరిపాలించాడు? అతను కేవలం 100 రోజులు మాత్రమే పరిపాలించాడని కొన్ని పత్రాలు చెబుతున్నాయి. చివరికి అతని సేనాని అయిన హుస్రౌ ఖాన్ చేతిలోనే హత్యకు గురయ్యాడు. ఓహో, అంటే అంత తొందరగా పతనం మొదలైపోయింది. అవును. ఈరోజు మనం అల్లావుద్దీన్ ఖిల్జీ తన సామ్రాజ్యాన్ని నిలబెట్టుకోవడానికి సైనిక, రెవెన్యూ మరియు మార్కెట్ రంగాల్లో ఎంత పకడ్బందీగా సంస్కరణలు ప్రవేశపెట్టాడో చూసాం. అవును. ప్రతిదీ సుల్తాన్ నియంత్రణలోనే ఉండేలా ఒక కేంద్రీకృత వ్యవస్థను నిర్మించాడు. కాని ఆ వ్యవస్థ అంతా ఒకే వ్యక్తిపై ఆధారపడి నిర్మితమైంది. అందుకే అతని తరువాత వచ్చిన బలహీన పాలకుడు ఆ నియమాలను ఎత్తివేయగానే ఆ వ్యవస్థ పునాదులు మొత్తం కదిలిపోయాయి. ఇది మనకొక ముఖ్యమైన ఆలోచన రేకెత్తిస్తోంది. ఒక శక్తివంతమైన కేంద్రీకృత వ్యవస్థ దాన్ని నిర్మించిన వ్యక్తిపైనే పూర్తిగా ఆధారపడితే ఆ వ్యక్తి తరువాత దాని భవిష్యత్తు ఏమిటి? నిజమే. ఆ వ్యవస్థ బలంగా నిలబడగలదా, లేక దాన్ని నిర్మించిన వ్యక్తితో పాటే కుప్పకూలిపోతుందా?